మొత్తం ఒక కమిటీ ఉంటుందండి. లా అమెండ్మెంట్ కోసము. సో ఇటు అసెంబ్లీ కానీ, ఐ మీన్ ఇటు ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీ కానీ, అక్కడ ఢిల్లీలో అయితే పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు కానీ, అక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీ వాళ్ళు కానీ, సో దే విల్ నామినేట్. అండ్ లా కమిషన్ ఉంటుంది. సో ఇట్లా ఒక టీం కలిసి పనిచేస్తారు. దీంట్లో ప్రొఫెసర్స్, జ్యూరిస్టు, రిటైర్డ్ జడ్జెస్, ఇట్లా అందరూ ఉండి లా మినిస్టర్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిసి టీం వర్క్ కింద చేస్తారు. అంటే చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత మదనం తర్వాత జరిగే రిఫార్మ్స్ ఏమో. ఎస్ ఓవర్ నైట్ జరగదు. అండ్ ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ షో, టీం ఉంటారు. సార్, ఇన్నేళ్ల మీ జర్నీలో పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి సంబంధించినవి ఏమన్నా మీరు చూసారా సార్? నాట్ మచ్ అండి. ఎందుకంటే అక్కడ జెన్యున్ లిటిగేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ మేజర్గా ఇట్స్ మోటివేటెడ్ లిటిగేషన్ ఉంటుంది. వాళ్ళ స్వార్థం కోసం కానీ, లేకపోతే పొలిటికల్ మోటివేటెడ్ కోసం కానీ, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్, సంథింగ్ లైక్ దట్. బట్ వెరీ ఫ్యూ మ్యాటర్స్ జెన్యున్ కేసెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు సడన్గా నాకు గుర్తులేదు, బికాస్ తెలంగాణ హైకోర్టులో ఉన్నప్పుడు, బికాస్ పిఏఎల్ మ్యాటర్స్ విల్ బి టేకెన్ అప్ ఓన్లీ బై చీఫ్ జస్టిస్, ఫస్ట్ కోర్ట్ అని అంటారు. సో ఇక్కడ కపుల్ ఆఫ్ మ్యాటర్స్ హ్యాండిల్ చేసినాను. అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు త్రిపుర నేను 6 months చీఫ్ జస్టిస్గా చేశాను. సో అక్కడ కూడా కొన్ని మ్యాటర్స్ వచ్చినాయి, డీల్ చేశాను. బట్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ దే ఆర్ నాట్ టు మై మైండ్. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి సంబంధించి యాజ్ యూ సెడ్ చాలా జెన్యూన్గా వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని అంటారు. బట్ నిజానికి వేస్తే న్యాయం జరిగే అవకాశం ఉందా సార్? ఉంటుందండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కనుక వీళ్ళు స్ట్రైట్ అవే ఒక డిపార్ట్మెంట్ మీద, ఒక ఆఫీసర్ మీద అన్నట్టుగా ఉండదు. సో ఎంటైర్ సిస్టమ్ హ్యాస్ టు బి ఇన్వాల్వ్డ్. సో అక్కడ ఈ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ అనేసరికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కలిసి ఉంటాయి ఇన్వాల్వ్మెంట్. సో ఒక చిన్న ఉదాహరణ, మనకి ఒక రోడ్డు బాగలేదు, రోడ్డు మాకు ఇబ్బంది అవుతుంది మా కాలనీ వాసులందరికీ అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే సింపుల్గా హైకోర్టు 4 రోజుల్లో రోడ్డు వేయండి అని చెప్పలేరు కదా. అసలు ఏంటి సిట్యుయేషను, ఎందుకు అని ఇవన్నీ అడిగినప్పుడు, సో ప్రతిదానికి ఇట్ టేక్స్ సమ్ టైం. పీడబ్ల్యూ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి వీళ్ళు, తర్వాత వెదర్ దేర్ ఇస్ ఎనీ ఇరిగేషన్ ఇష్యూసా, ఫండ్స్ ఉన్నాయా, వెదర్ మున్సిపాలిటీయా, ఏ డిపార్ట్మెంట్, ఇట్లా సో మెనీ ఇష్యూస్. ఇవన్నీ చూసిన తర్వాత కానీ ముందుకెళ్ళదు. అండ్ ఒకవేళ ఏదైనా జెన్యున్గా ఉంది అని అంటే కోర్టుకు వచ్చింది అనేసరికి బిఫోర్ కోర్ట్ గివ్స్ అ డిసిషన్, గవర్నమెంట్ విల్ కమ్ అండ్ సే సార్ మేము చూస్తున్నాము, నవ్ వీఆర్ డూయింగ్ ఇట్, చేసేస్తాము అని. సో ఈవెన్ బిఫోర్ ది కోర్ట్ గివ్స్ అ వర్డిక్ట్, ది వర్క్ ఈస్ డన్. సో అట్లా కూడా జరుగుతుంటాయి. అండ్ ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కనుక ఇట్ విల్ టేక్ సమ్ టైం. అప్పుడప్పుడు మీడియాలో వస్తూ ఉంటుంది, సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది, ధర్మాసనం అక్షింతలు వేసింది అంటూ. ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా ధైర్యంగా ఉంటుంది సార్ సొసైటీలో మాలాంటి వాళ్ళందరికీ. అంటే ఏది ఎలా వెళ్ళిపోయినా అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే సుప్రీంకోర్టు పట్టించుకుని కాస్త భయం భక్తి ఉండేలాగా చేస్తుంది అన్న పాయింట్లో. నిజానికి ఆ వ్యవస్థ అలాగే కొల్యూట్ కాకుండా అలాగే ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మీలాంటి వ్యక్తులు వందలాది మంది ఉంటే తప్ప అలాంటి వ్యవస్థని మళ్ళీ మనం కాపాడుకోలేమేమో అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అలాంటి ఎప్పుడైనా అక్షింతలు పడ్డాయని అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అది ఓన్లీ మీరు జర్నలిస్టులు యూజ్ చేసే టర్మినాలజీ అండి. అక్షంతలు వేశారు, లేకపోతే ఇది వేశారు, చివాట్లు పెట్టారు. అక్కడ దట్ ఈస్ కోర్ట్ ప్రొసీడింగ్స్. ఆ ప్రొసీడింగ్స్ అది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. ఇక దాన్ని మీరు ఎంత హ్యూమరస్గా ఎలా పెట్టాలి అనేది మీ పెన్కే ఉంటుంది అది. బట్ అక్కడ అలాంటిదేమి ఉండదు. బట్ నార్మల్లీ ఏదన్నా అక్కడ ఆఫీసర్స్
కరెక్ట్గా లేరు, ఇంజస్టిస్ జరుగుతోంది, లేకపోతే వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్గా పర్ఫామ్ చేయట్లేదు అన్నప్పుడు వై యు ఆర్ నాట్ డూయింగ్ దిస్, వై యు ఆర్ సపోజ్ టు డూ దిస్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ అనేది ఆ ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు బట్ ఫర్ దట్ ఆఫీసర్ అన్నెసరీగా ఎలా ఉంటుంది అక్కడ అడ్వకేట్ జనరల్ కానీ వాళ్ళ తరఫున గవర్నమెంట్ లాయర్ కానీ వాళ్ళు సారీ ఫిగర్ కట్ చేయాల్సి వస్తుంది. కానీ అది అండ్ ఈవెన్ బిఫోర్ ఎన్ ఆర్డర్ ఈస్ పాస్డ్ ఇలాంటి కోర్టు నుంచి అబ్జర్వేషన్స్ వచ్చినాయి అనేసరికి ది కన్సర్న్డ్ హైయర్ అథారిటీస్ విల్ ఇమ్మీడియట్లీ చెక్ విత్ దట్ ఎర్డ్ ఆఫీసర్ అండ్ దే విల్ సీ దట్ ప్రాపర్లీ ఇట్ ఈస్ అటెండెడ్. అలాంటి అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుందండి, హైకోర్టు లేదు, హైకోర్టుకు కూడా ఉంటుంది. ఇప్పుడు హైకోర్టులో మాకు రిట్ ఆఫ్ మ్యాండమస్ అని ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో వేస్తుంటారు. దీస్ కేసెస్ ఆర్ ఫైల్డ్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు అప్లై చేసుకున్నాడు, లేక పహనీ పత్రాలలో ఎంట్రీలు కరెక్ట్గా పడలేదనో, లేకపోతే మెడికల్ బిల్స్ క్లెయిమ్ చేశాను రీఎంబర్స్మెంట్ అవ్వట్లేదనో డిపార్ట్మెంట్, ఇట్లా ఏదో ఉంటుంది. సో అటువంటప్పుడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తే 15 రోజుల్లో నెల రోజులలో అయిపోవాలి, చెయ్యాలి. బట్ 2 years 3 years అట్లా ప్రొలాంగ్ డిస్కషన్ అయ్యేసరికి ఆ టైంలో ఆ క్లయింట్ కోర్టుకు వస్తాడు, సార్ నేను ఇలా తిరుగుతూ ఉన్నాను అని అన్నప్పుడు కోర్టు పిలిచి అతన్ని వై యు ఆర్ డూయింగ్ దిస్ అని వాళ్ళ తరఫున గవర్నమెంట్ లాయర్ని అడిగిన ఈ కోర్టులో జరిగిన డిస్కషను దట్ మెసేజ్ విల్ గో టు ది కన్సర్న్డ్ ఆఫీసర్ సో దట్ ఇమ్మీడియట్లీ హీ విల్ డూ ఇట్. రైట్. అండ్ ఈ డిస్కషన్ని ఎవరన్నా మీడియా వాళ్ళు ఉండి కవర్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ డే అక్షంతలని అదని ఇదని ఇంకా రాసేస్తుంటారు. ఇంకా కోర్టులు కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ అయ్యాయి సార్. ఇంతకుముందు ఇంత పుస్తకాలు రాసి 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 అవి ఎప్పుడో తగలడిపోయి అదంతా ఇప్పుడు పోతోంది అన్న పాయింట్లో. ఎస్, టోటల్గా ఆల్ హైకోర్ట్స్ ఆర్ డిజిటలైజ్డ్. జడ్జ్మెంట్స్, ట్రాన్స్లేషన్స్ కూడా. దీనికి మళ్ళీ ఒక కమిటీ ఉంటుంది, హైకోర్టు జడ్జెస్ తోటి కమిటీ, రిజిస్ట్రార్ వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ వింగ్ రిజిస్ట్రార్ ఉంటాడు. సో వీళ్ళందరిది ఒక టీం వర్క్ కింద రికార్డ్స్ అన్ని డిజిటైజ్. వీఆర్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. చాలా కేసులు వీడియో రికార్డింగ్ చేస్తారు సార్. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కోర్టులో వీడియో రికార్డ్ చేస్తారు? నౌ యూట్యూబ్ వీడియో రికార్డింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్మిసబుల్. ఎనీవన్ కెన్ హ్యావ్ యాక్సెస్. రైట్. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తుంటే సుప్రీం కోర్టు ప్రొసీడింగ్స్, కొన్ని హైకోర్టు, వేరియస్ హైకోర్టు ప్రొసీడింగ్స్ అవన్నీ వస్తున్నాయి, రికార్డ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, వైరల్ చేసేది చేస్తున్నారు, ఇదంతా ఉంది. అంటే కోర్టు ఏమి రికార్డ్ చేయదు, కోర్టు ఏమి రికార్డ్ చేయదు. రైట్. సో బట్ ఆ లింక్ ఉంటుంది కనుక ఆ లింక్లోకి వెళ్తే ఏదన్నా దొరకవచ్చు. లైక్ ఇప్పుడు మనకు అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ అన్నీ రికార్డ్ అయ్యి మెయింటైన్ చేసినట్టు అట్లేముండదు. కోర్టులో రికార్డ్ చేసేది జరిగేది మొత్తం అక్కడ కోర్టులో స్టెనోగ్రాఫర్ ఉండి ఆ జడ్జి గారు కోర్టులో ఏం చెప్తాడో ఆ రోజు ప్రొసీడింగ్స్ అవి రికార్డ్ చేసి ప్రొసీడింగ్స్ షీట్లో ఫైల్లో ఎంటర్ అయిపోతుంది. ఈ ఫైల్లో ఎంటర్ అయింది, మళ్ళీ అది కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు. వేరెవర్ ఎనీవన్ ఈజ్ సిట్టింగ్ దే కెన్ లాగ్ ఇన్ టు ది వెబ్సైట్ అండ్ ఈ కేసులో ఈ డేట్ రోజు ఉన్న ప్రొసీడింగ్స్ అని అంటే అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. వన్ కెన్ టేక్ అ ప్రింట్ అవుట్. రైట్. సో ట్రాన్స్పరెన్సీ ఇస్ దేర్ నౌ. ఎస్ సార్. కానీ సినిమాల్లో చూపిస్తారు ఏంటంటే అడ్వకేట్ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు, బోన్లో నుంచిన వ్యక్తికి మాత్రం రియల్గా కోర్టులో మాట్లాడడానికి అవకాశమే దొరకదు. ఇన్ జనరల్గా ఒకటి జడ్జి గారు మాట్లాడతారు, లేదంటే అడ్వకేట్ మాట్లాడతారు తప్ప నేను ఇది అని చెప్పుకునే అవకాశం బోన్లో ఉన్న వ్యక్తికి చాలా రియలిస్టిక్గా చాలా తక్కువ ఉంటుంది. సినిమాలోనేమో క్వైట్ ఆపోజిట్ చూపిస్తారు, వాళ్ళ ఆవేశం అంతా మొత్తం బోన్లో వెళ్ళబుచ్చుకునే అవకాశం ఉన్నట్టు చూపిస్తారు. నిజానికి బోన్లో ఉన్న వ్యక్తి వాళ్ళ మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం ఎందుకు ఉండదు సార్ కోర్టులో? మీరు డిటర్మైన్ చేసుకొని ఎందుకు ఉండదు అని అనేసారు, కానీ ఉంటుందా అని మీరు అడగట్లా. సరే, ఉంటుందా? రైట్, అయితే ఉంటుంది. సినిమాలో చూసినట్టు సార్ హీరో హై పవర్ డైలాగ్స్ అవి ఇవి అదంతా ఉండదండి. బికాస్ డెకోరమ్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది ఉంటుంది. బోన్లోకి వచ్చి నిలబడ్డాడు అని అంటే ఎవరైనా కానీ ఈవెన్ ఫర్ విట్నెసెస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చైర్ వేసి కూర్చోబెట్టి
చక్కగా వాళ్ళకు గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇచ్చేసి వాళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళు చెప్పే జవాబులు రికార్డ్ చేస్తారు. అయితే ఇక్కడ తెలిసి తెలియక అడ్వకేటు ప్రశ్న వేస్తే క్లయింట్ జవాబు ఒక్కోసారి ఏదో చెప్తుంటారు. మేబీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ టాపిక్, అవుట్ ఆఫ్ రిలవెన్స్ ఏదైనా. సో టు బ్రింగ్ టు ది రిలవెన్స్ అండ్ కోర్టు టైం సేవ్ చేయడానికి మీరు ఎస్ నోలో చెప్పండి, నేను ఇంత క్లియర్గా క్వశ్చన్ వేస్తున్నాను అని అడ్వకేట్ అంటాడు. అటువంటప్పుడు కోర్టులో ఉన్న జడ్జి గారు కూడా ఈ ప్రశ్న ఈయన ఇలా అంటున్నాడు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన అడిగినట్టు ఎస్ నోలో చెప్పండి అని కూడా జడ్జి గారు దాన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేసి చెప్తాడు. అండ్ స్టిల్ ఆ ప్రశ్నకు అది ఎస్ నోలో అయిపోయినాక మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని కూడా ఫ్రీడమ్ ఉంది, లిబర్టీ ఈజ్ గివెన్. అప్పుడు పక్కన విట్నెస్ వాలంటీర్స్ అని పెడతారు, WV వాళ్ళ ఎవిడెన్స్లో. ప్రశ్న జవాబులు ఎస్నో అవి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆ పర్టికులర్ ప్రశ్నకి విట్నెస్ వాలంటీర్స్ అని అక్కడ ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది రిలవెంట్ పోర్షన్ జడ్జి గారు రికార్డ్ చేస్తాడు. సో దట్ ఫ్రీడమ్ ఈస్ గివెన్, దట్ రెస్పెక్ట్ ఈస్ గివెన్.